ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రాయ్పూర్ మ్యాచ్ ప్రివ్యూలోకి వెళ్ళిపోదాం. మొదటి మ్యాచ్లో గ్రాండ్ విక్టరీతో ఇండియా ఇప్పుడు సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఇక ఇప్పుడు యాక్షన్ అంతా రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంకి షిఫ్ట్ అయింది. ఇండియా 2-0 ఆధిక్యం కోసం చూస్తుంటే న్యూజిలాండ్ మాత్రం సిరీస్ను సమన్ చెయ్యాలని పట్టుదలగా ఉంది. ముందుగా అసలు మొదటి మ్యాచ్లో ఇండియా ఎలా గెలిచిందో ఓసారి గుర్తు చేసుకుందాం. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా ఏకంగా 238 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ భారీ స్కోర్కి కారణం ఓపెనర్ అభిషేక్ శర్మ చేసిన 84 పరుగులు. ఫలితంగా టీమిండియా 48 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. శర్మ ఇన్నింగ్స్ ఒక నిజమైన బ్లిట్స్క్రీగ్ లాంటిది. కివీ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చూపించాడు. సరే, మరి ఈ రెండో మ్యాచ్ గతిని మార్చగలిగే కీలక ఆటగాళ్లు ఎవరు? అందరి కళ్ళు ఖచ్చితంగా అభిషేక్ శర్మ మీదే ఉంటాయి. ఫస్ట్ మ్యాచ్ హీరో కదా. తన అద్భుతమైన ఫామ్ను కొనసాగించి ఇండియాకి మరో అదిరిపోయే స్టార్ట్ ఇవ్వాలని చూస్తాడు. ఇక బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి వరల్డ్ నంబర్ 1 టీ20 బౌలర్. నాగపూర్లో మిడిల్ ఓవర్స్లో కీలక వికెట్లు తీసి ఇండియా గెలుపులో ముఖ్య పాత్ర పోషించాడు. ఇక న్యూజిలాండ్ విషయానికొస్తే ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ బ్యాటింగ్తో అదరగొట్టాడు. అతని వేగవంతమైన స్కోరింగ్ సామర్థ్యమే భారత బౌలర్లకు అతిపెద్ద సవాలు. సరే, ఈ ఒక్క మ్యాచ్ పక్కన పెడితే కొన్ని ఆసక్తికరమైన రికార్డ్స్, మైల్స్టోన్స్ చూద్దాం. హెడ్ టు హెడ్ రికార్డులు చూసుకుంటే న్యూజిలాండ్పై ఇండియాకి మంచి ఆధిక్యమే ఉంది. అంతేకాదు, ఈ మ్యాచ్లో చాలామంది ఆటగాళ్లు వ్యక్తిగత మైలురాళ్లకు చాలా దగ్గరగా ఉన్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ రాయ్పూర్ స్టేడియంలో ఇండియాకి పర్ఫెక్ట్ టీ20 రికార్డుంది. సో ఇండియా తన జోరును కొనసాగించి సిరీస్ గెలుస్తుందా లేక న్యూజిలాండ్ కంబ్యాక్ ఇస్తుందా?